సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి ఉంటారు. సో ఈరోజు రేపు ఎల్లుండి ఒక 3 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తా. సో ఫుల్ లెంత్ వీడియోస్, భోగి, కనుమ, సంక్రాంతి. సో ఈ పండుగలు మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, సో ఇందులో ఎంత ఫన్నీ ఉంటుందో నేను ఈ వీడియోలో అయితే మీకు అయితే చూపించబోతున్నా. లెట్స్ గో. ఉదయం 8:45. చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడకరే నీకు అది పోతాం, ఎట్టిపోతామో తెలియదు. కాకపోతే తెల్లారికి పోతాం. పొద్దున్న ఈ కొండలు, ఈ తొప్పలు గట్ట చాలా బాగుంటాయి. సో అక్కడ ఇద్దరు వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళిద్దరు మా దోస్తుగాళ్ళు. ఇది మా గ్రౌండ్ అనమాట. ఇది మేము చిన్నప్పుడు అయితే ఇక్కడ క్రికెట్ ఆడేవాళ్ళం. సో ఇప్పుడైతే ఇలాగ అయిపోయింది. ద భోగి సినారియో వీ హ్యావ్. భోగి మంట అంటే అందరూ కలిసి ఒక దగ్గర వేయాలంటారు. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు, అది మామూలు మంటలాగా. సో యాక్చువల్లీ ఈ భోగి సినారియో ఏంటంటే, సో మంటలోని నార్మల్గా కర్రలు వేయాలి, అండ్ కర్రలతో పాటు మన ఇంట్లో పాత పడిపోయిన సామాన్లు వేసేస్తున్నారు. సో ఎందుకని అడిగితే, మన లైఫ్లో జరిగే బ్యాడ్ థింగ్స్ అన్నిటినీ వదిలేయాలంట. సో కొత్త సంవత్సరాన్ని న్యూ పాజిటివ్ దాంతో మనం అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి అయితే ఈ పండుగ జరుపుకుంటారంట. ఇది ప్రజలకు తెలియాలి. ఈరోజు మా ఇంట్లో భోగి స్పెషల్ కింద పెసరట్టు ఉప్మా. అంతే కదమ్మా, పెసరట్టు ఉప్మాయినా చెప్పు. పెసరట్టు ఉప్మా, పెసరట్టు వద్దు, ఉప్మా వద్దు, పెసరట్టు మా ఇంట్లో. ఈరోజు నా స్పెషల్ ఏంటంటే పెసరట్టు ఉప్మా లేదు, ఓన్లీ పెసరట్టు అంతే. తినేసి ఇంకా బయట పని ఉంది, దానికైతే చెలో. నేను మా నాన్న కలిసి అయితే శ్మశానంకి వచ్చాం. సో ఎందుకంటే ఇక్కడ మా తాత ఇంకా మా అత్తమ్మదైతే సమాధి అయితే ఉంది. సో దీనికి సంక్రాంతి రోజు పెద్దల పండుగ అంటారు కాబట్టి దీన్ని మేము క్లీన్ చేసుకొని ఆ రోజు వచ్చి ఇక్కడ అన్నీ పెడతామన్నమాట. సో జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వచ్చా, ఇంకా బట్టలు వేసుకొని భోగి మంట వేసిన దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం బొట్టు పెట్టుకోవాలి, ఇంటికి పిడక కూడా తేవాలి. పిడక మ్యాండేటరీ, బొట్టు కూడా మ్యాండేటరీ రెండు. అప్పుడప్పుడు అద్దం ముందు ఫ్లెక్స్ చేస్తుంటుంది అబ్బా ఫీలింగ్. జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. బట్ అంతే, ఇంట్లో ఉన్నదానికి జిమ్లో ఉన్నదానికి తేడా ఉంటుంది. మా ఇంట్లో చూస్తే మొత్తం గాలి ఆరిపోయిన మనిషిలా ఉంటా. జిమ్లో అయితే ఎట్లా అనిపిస్తుంది అంటే గాలి కొట్టిన బాల్లా ఉంటా. దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది, కనిపిస్తుంది కదా క్లియర్గా. అంతే, ఇది ఇంకా అట్లా ఎవరికైనా అట్లానే ఉంటుంది. వచ్చేసరికి మంట అంతా అయిపోయింది. బట్ మార్నింగ్ కూడా వచ్చేసరికి లేచేసరికి అయిపోయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఒకటి పిల్లలేదు. నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఓకే, ఒక పిడకని అయితే ఇంటికి పట్టుకెళ్తున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత పెట్టుకుందాం బుట్టు. అక్కడ చాలా వేడిగా ఉంది. అవుట్ఫిట్ ఆఫ్ ది డే అనుకోవడం, ఇంకా రేపు మంచిగా 10 years బ్యాక్ అనుకుంటా నేను కూడా ఇలాగ ఆడుకునేవాడిని. పాపమాడు బీప్సా పాడుతున్నారు, ఒకరిని టార్గెట్ చేసుకొని వారేస్తున్నారు. పాపమాడు అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకు? సో పండగ కాబట్టి పండగ స్పెషల్స్ కింద అయితే ఎక్కడి నుంచి శ్రీ అంబికా స్వీట్స్ నుంచి అయితే తెచ్చుకున్నాం. హల్వా, డ్రై ఫ్రూట్ హల్వా, కొబ్బరుండ, సరే నువ్వులుండ్లు, పాకుండ్లు, జంతికలు, సేవులు, మిక్చరా, ఏంటిది ఏవో చెక్కీలు. నెక్స్ట్ ఇట్లా ఏంటంటారు గుర్తులేదు కానీ ఏదో అంటారు, అరిసెలు, ఇవి జంతికలు. ఇవన్నీ చూడగానే నాకు డైలాగ్ గుర్తొచ్చింది, పండుగ పొంగల్ పండుగ. సో యాక్చువల్లీ ఎందుకు ఇచ్చానంటే ఆల్రెడీ ఒక రౌండ్ వేస్తాను. ఈవిడే మా నానమ్మ కొండమ్మ. యాక్చువల్లీ వీటిని ఏంటంటారు పొంగడాలు తెచ్చినవన్నీ తినేసింది, ఒక్కటి కూడా నాకు ఉంచలేదు. ఉండమ్మా కడుపు కాలుతుందమ్మా. మొత్తం అన్నీ తినేసింది ఈవిడే. ఇది మరీ దారుణం. మిగతావన్నీ నేను తినేస్తా, ఒక్కటి కూడా ఉంచను. అవును, ఎస్.
సో యాక్చువల్లీ నా జుట్టున మారినట్లే కంగాలు చేస్తుంది. అండ్ ఇప్పుడు ఒకటి చూపిస్తా, చాలా ఇంట్రెస్టింగ్. తెలుసు కదా హార్లిక్స్, హైట్ పెరగడానికి హార్లిక్స్. మీ పొట్టుకున్నారు అందరూ ఇది వాడండి. ఇందులో చూపిస్తుంది ఎక్కడ 11 grams ఆఫ్ ప్రోటీన్, కాల్షియం 740 mg, ఐరన్ 26 mg. బట్ ఇప్పుడు కూడా ఆకలిస్తున్నప్పుడల్లా దీన్నే తినేస్తూ ఉంటాను నేను. డబ్బా ఉండేది మొత్తం అంతా హోగియా. గువా ఇది ఒక వారం నుంచో 10 రోజుల నుంచి అలాగే బయట ఉంది. దిష్టి పెట్టిన నిమ్మకాయలు అయిపోయింది ఇది. నాకు ఎవరు దిష్టి పెట్టారు. ఎస్, దిష్టి పెట్టారు నాకు. నా దిష్టి వల్ల ఇది ఇలాగా తయారైంది. నమ్మకే ద్రోహం. తమ్ముడు ఎవడు కొన్నాడు, ఎవడు కొన్నాడు ఆడేస్తాడు. ఈడి పేరు మీద నాకు సంబంధం లేదురా బాబు. అరే బతుకుంటే వాళ్ళ గొయ్యి కప్పి గొయ్యి తీసే పాట నా కొడుకు. అందలేరా బాబు, సిగ్గులేని జీవితం. నాకు చెప్పడానికి మా అబ్బే అడగడు నువ్వెవడు బే. నమస్తే అన్నా. అన్నా నేనన్నా కిరణ్ కుమార్ ఉంటానా. ఏట్రా పండగ పూట బయటకు అవడు రాడు, నువ్వు అక్కడ వస్తావు ద్రోహం చేసి మిచ్చరి ప్యాడలు తినేస్తావు ఇవ్వకుండా. ఇంత నమ్మ ద్రోహం ఎట్రా బాబు. వెరీ వెరీ చీప్. ఈడ మంచి ఎప్పుడు అమ్మాయిలు అంటే కానీ అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. యాక్టివ్ అయిపోతాడు. అబ్బాయిలు అనకంటే డిమ్ అయిపోతాడు. ఎంతమందికి బదులు నువ్వు ఒకసారి మీ అందరికి ఒక ఫాంట్ చూపిస్తాను. ఎగ్జిట్ అయిపోయి సరిపోద్ది అంటాను. ఈ ఫాంట్ చెప్పినోడికి లైఫ్ టైం సెటిల్మెంట్. ఎవరైనా లైఫ్ టైం సెటిల్. సో గైస్ ఇదే మన రూమ్ అనమాట. సో ఇది మన పరుపు, తలగడ, దుప్పటి. డైలీ ఇదే మన సినారియో. ఇదే నా టేబుల్, నా ల్యాప్టాప్, ఇంకా బుక్స్ ఇక్కడే ఉంటాయి. అండ్ ఇది బాటిల్లో మనీ ప్లాంట్ వేసా అనమాట. సో ఏదో లక్ వస్తుందని చెప్పేసి వేసా. బట్ మొక్క చచ్చిపోతుంది. మన దరిద్రం దానికి కూడా తగిలినట్టుంది. అండ్ ఇది నా చేపల తొట్టె, దాని ఫుడ్. ఇవి మన ఫిషెస్ తెలిసింది ఎలాగో. అయితే చిన్నప్పుడు ఇలాంటి వాటి కోసం రత్తాలు చిందించేవాళ్ళం. ఇది నా స్కూల్ టైంలో వచ్చినట్టుంది. కబడ్డీకి అనుకుంటా వచ్చింది విన్నర్స్. కాకపోతే పైన మోతలేదు, అది వేరే విషయం అనుకోండి. స్క్రీన్ షాట్ కాదు బ్యాగ్ని మేము పెట్టాలంటే అని తేవాళ్ళని స్క్రీన్ షాట్ అలా తిప్పకరా. వీడియోకి వెళ్ళి షూట్ చేసినప్పుడు వాడికి ఒకటి స్ట్రైట్ అంతా హారిజాంటల్ రావాలి. మధ్యలో చిట్టుగా వెతికలు తిరిగిపోద్ది. ప్రపంచంలో వీడంత దొంగన కూడా కావడం నువ్వు అన్నీ నవ్వుడుకొని చూపించరా. ఏట్రాడు అలాగా ఇందాలు ప్యాకెట్ ఆడాడు అన్ని ఓడిపోండు. ఆ అప్పుల్లోకి వెళ్ళిపోండి -500 అప్పులు పాడండి రా. అది వెనకదలా రీల్లో ఉంటుంది. లేకపోతే నేను ఆ రీలు డౌన్లోడ్ చేసేస్తాను రా, ఆ వాయిస్ దీనికి ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాను. వీళ్ళందరూ మా వీధిలో ఆడే చిన్నపిల్లలు. సో ఒక 10 years బ్యాక్ నేను కూడా ఇలాగే ఎక్కడే వీధిలో ఆడుకునేవాడిని. ఎక్కడే పుట్టి పెరిగాను, ఎక్కడే ఆడుకునేవాడిని. సో ఇప్పుడు చూస్తే మేము అప్పుడు అంతమంది ఉండేవాళ్ళం. ఇప్పుడు చూస్తే 5 అయితే అయిపోయాం. సో ఒక్కొక్క దిక్కు వెళ్ళిపోయారు. ఎవరి చదువులు ఎవరి పనులు వాళ్ళు. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా గుర్తొస్తుంటాయి అనమాట. ఇలాంటి అప్పుడు కూడా మేము ఇలాగే కబడ్డీ, ఇలాగ కాకి గట్టి అని చెప్పి చాలా గేమ్స్ అయితే ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు అలా ఏం లేదు, ఎవరు మష్టాలు వెళ్ళిపోతున్నారు. ఇంకా ప్రజెంట్ బయట కూడా ఆడట్లేదు, చాలా తక్కువ మంది. సో మా ఏరియా అంటే ఆ మాత్రం ఉంటుంది కదా, మరి బాబు మెట్ట కుర్రాలంటే ఆ మాత్రం ఉంటుంది. సో ఇదే మా ఇంటి ముందుకు వేసిన ముగ్గు. అండ్ ఇప్పుడే బయటికి వెళ్ళేసి తిరిగేసి వచ్చాం. సో ఫస్ట్లోనే చెప్పాను కదా, ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎందుకు తిరుగుతామో తెలియదు, కానీ తిరుగుతాం. అదే మ్యాటర్ ఇక్కడ. సో ఈరోజుకి ఇంతే ఉంటా బా. ఇంకా నైట్ తినేసి పడుకోవడమే. సో రేపు ఇంకా